వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు. సాయంత్రం శాఖలను ప్రకటించే ఛాన్స్. ఏపీలో ప్రజాపాలన మొదలైంది. పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యమన్న చంద్రబాబు. సీతారామ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రులు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు. వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ భేటీ. మండలి సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ. పుస్తకాల్లో కేసీఆర్ సబిత పేర్లు మార్చకుండా ముద్రణ. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు. నీట్ కౌన్సిలింగ్పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఎన్టీఏ కేంద్రానికి నోటీసులు. సాంకేతికత వినియోగంతో పౌర విమానయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పౌర విమానయాన శాఖ బాధ్యతను తనకు అప్పగించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న తనపై బాధ్యత పెట్టారని అన్నారు. చిన్న వయసులో ఉన్న తనపై బాధ్యత పెట్టారంటే యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్పై దృష్టి పెడతామన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ కూడా విజన్ కలిగిన లీడర్స్. వీరి విజన్ కోసం పనిచేస్తారని తెలిపారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విమాన సౌకర్యాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి చేశారు. ఇవాళ ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించేది ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్టు తెలిసింది. లోకేష్కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎంగా ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని అమరావతి రైతులు సిద్ధమయ్యారు. రాజధాని గ్రామాల్లో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పువ్వులు సిద్ధం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం ఆయన చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో గురువారం సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేస్తారు. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సంతకం మెగా డిఎస్సిపైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్త్రంపై పెట్టనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం పెట్టనున్నారు. పింఛన్ పెంపు, సవరణ దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై 4వ సంతకం చేయనున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5వ సంతకం పెట్టనున్నారు. సీఎం హోదాలో అమరావతిలోని సచివాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో మందడం, వెలగపూడి దీక్షా శిబిరాలలో సీఎంకు ఘన స్వాగతానికి సిద్ధమవుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించుకుంటామని ప్రకటించిన కూటమి ప్రభుత్వ నేపథ్యంలో రైతులు సీఎంకు ఘన స్వాగతం పలకనున్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి రైతులు దీక్షను విరమించారు. అంతేకాదు, దీక్షా శిబిరాలను కూడా ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులకు అమరావతిపై ఆశలు చిగురించాయి. దానికి తోడు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడం, నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో రైతులు దీక్షను విరమించారు.
2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు పనులు వేగవంతమవుతున్న సమయంలో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. దీంతో అమరావతికి భూమి ఇచ్చిన రైతులు ఆందోళనలు నిరసనల బాట పట్టారు. మళ్లీ ప్రభుత్వం మారే వరకు ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు దీక్షలు చేశారు. రైతులు కోరుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. అలిపిరి వద్ద క్లైమర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డారని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి తెలుగు జాతికి తను చేయవలసింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబు బయటకు వస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారి ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం చంద్రబాబు, లోకేష్ దంపతులకు ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి వస్త్రం, కుంకుమ, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఏపీ ఎన్నికల ఫలితాలు సెకను పాచికల మాదిరిగా ఉన్నాయని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు హనీమూన్ నడుస్తుందంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్ పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు. 40% మంది ప్రజలు తమ వైపు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. తమకు కష్టాలు కొత్త కాదన్న జగన్ ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరపున పోరాడతామని పిలుపునిచ్చారు. 4-5 కేసులు పెట్టినంత మాత్రాన భయపడవద్దన్నారు. మళ్లీ వైసీపీ ఉవ్వెత్తున ఎగిసిపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. శిశుపాలని మాదిరిగా చంద్రబాబులు తప్పులు లెక్కపెట్టాలని జగన్ సూచించారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత్ ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని తెలిపారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈరోజు బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి, మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ఒక కేంద్ర మంత్రి పదవి, 2 సహాయ మంత్రి పదవులు, అందులోనూ కీలకమైన శాఖలు కావడంతో ఇప్పుడు ప్రజల చూపు ఆ ముగ్గురిపైనే నెలకొంది. ప్రస్తుతం ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కావడంతో వీరు ఏ మేరకు రాష్ట్రానికి నిధులు రాబట్టగలరు, ప్రాజెక్టులను పూర్తి చేయగలరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొత్తగా రెక్కలొచ్చిన ఇది ఓ ప్రముఖ పాటలోని పదాలు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం, అందులో ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో ఒకరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రధానమైన పౌర విమానయాన శాఖ అప్పగించారు ప్రధాని. దీంతో రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో ఖచ్చితంగా మన ప్రయోజనాలు నెరవేరుస్తారన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రం నుంచి విమానాశ్రయ శాఖ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు చూస్తే ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం కనిపిస్తోంది. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2014లో నాటి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు విశాఖ, విజయనగరం మధ్య గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు ఉండడంతో 2016 జనవరిలో స్థల అనుమతులు, అక్టోబర్లో సూత్రప్రాయ అనుమతులు లభించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు తొలి దశలో ప్రతి ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చిన వైసీపీ సర్కార్ విపరీతమైన జాప్యం చేసిందన్న విమర్శలున్నాయి. దీంతో అంచనా వ్యయం సైతం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, అటు కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామ్యం ఉండడంతో ఆశలు చిగురించాయి. పైగా ఉత్తరాంధ్రకే చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ పదవి దక్కడంతో ఈ విమానాశ్రయం సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందన్న ఆశలో ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అటు విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 611 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ టెర్మినల్ భవన నిర్మాణం 40% మాత్రమే పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటివరకు 225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఉండడంతో ఈ పనుల్లోనూ పురోగతి కనిపిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 2016లోనే ఇందుకు సంబంధించి సూత్రప్రాయమైన అనుమతులు మంజూరు చేసింది. 2018లో నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీతో ఒప్పందం సైతం జరిగింది. కానీ మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ ఎయిర్పోర్టు విషయంలోనూ కదలిక రానుంది. అటు ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవి బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు దక్కడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయించింది. అందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంటుందన్న వాదన బలంగా ఉంది. పైగా గతంతో పోలిస్తే ఈసారి ఉంది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆ దిశగా చూస్తే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీద పెద్ద బాధ్యతే ఉందంటున్నారు నిపుణులు. అటు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఇందులో భారీ ప్రాజెక్టులేవీ పెద్దగా లేకపోయినా రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఏపీ నుంచి ఎన్నికై పదవులు చేపట్టిన ఈ ముగ్గురు మంత్రులు రాష్ట్రం విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి, ఏ అంశాలను చక్కదిద్దుకోవలసి ఉందన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమలనాథులు. మరోవైపు కేడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలు వచ్చాయంటూ చురకలు అంటించింది ఆర్ఎస్ఎస్. అబ్కీ బార్ 400 పార్ అంటూ లోక్సభ ఎన్నికలకు ముందు గర్జించిన బీజేపీకి ప్రజలు జలకిచ్చారు. 2014-2019 ఎన్నికల్లో సొంతంగానే కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలనాథులు ఈసారి మాత్రం బొక్క బోర్లా పడ్డారు. వికసిత్ భారత్ అంటూ ప్రజల్లోకి వెళ్లిన కమలం మాత్రం వారు ఆశించినంతగా వికసించలేకపోయింది. వాస్తవానికి ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం, సీఏఏ బిల్లుకు ఆమోదం, ఇలా పలు కీలక హామీలను నెరవేర్చడం, ప్రపంచ దేశాల సరసన గొప్ప బలీయమైన శక్తిగా భారత్ నిలవడం, అంతరిక్ష రంగంలో దేశ ఘనతలు, ఇలా అనేక అంశాలు లోక్సభ ఎన్నికల్లో తమకు గణనీయంగా లాభం చేకూరుస్తాయని బీజేపీ నేతలు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా బొటాబొటీ మార్కులతో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్. దీంతో ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం రాకుండా, అలకలు లేకుండా వారి డిమాండ్లు తీరుస్తూ ప్రభుత్వాన్ని నడపడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, కీలక నిర్ణయాలు గతంలో మాదిరిగా సులువుగా తీసుకోవడం కుదరదనే చెప్పాలి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సంస్థాగతంగా మార్పులు చేర్పులపై దృష్టి సారించింది. కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో దేశవ్యాప్తంగా పార్టీ పరంగా పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుని నియమించాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయన చేరారు. దీంతో నడ్డా స్థానంలో వేరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. పైగా ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా పదవీకాలం కూడా ఈ నెల 30తో ముగుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికను త్వరలోనే పూర్తి చేయనుంది కమలం అధిష్టానం. మరోవైపు గతంలో మాదిరిగానే ఈసారి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుని నియమించే అవకాశం లేకపోలేదు. పైగా పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలకు ఎన్నికలతో పాటు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని భావిస్తోంది కాషాయ పార్టీ. దీంతో అధ్యక్షుడి ఎంపిక ఎంతో అవసరం కానుంది. ఈ విషయంలో ఒకసారి గతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే 2019లో నడ్డాను ప్రభుత్వంలో చేర్చుకోకుండా పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించారు ప్రధాని మోడీ. దీంతో ఈసారి కూడా అలానే ఓ సీనియర్ నేతకు పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే సీనియర్లలో చాలా మంది వరకు ప్రస్తుతం కేంద్రంలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ఆలోచన మొదలైంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి అధ్యక్షుల్ని సైతం నియమించాల్సి ఉంది. ఉదాహరణకు తెలంగాణ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్కు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి ఈటెల కేంద్ర మంత్రి మండలిలోనూ స్థానం ఆశించారు. అయితే బీజేపీ నుంచి గెలిచింది తొలిసారే కావడం, సీనియర్లు రాష్ట్రం నుంచి ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సేవలను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉపయోగించుకోవాలని కమల అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షాతో సమావేశమైన ఈటెలకు ఈ దిశగా సంకేతాలిచ్చారన్న ప్రచారం సాగుతోంది. బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ సైతం కేంద్ర ప్రభుత్వంలో చేరారు. బీహార్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఇక హర్యానా పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఎదురైన లోక్సభ ఫలితాలతో కమలనాథులు షాక్కి గురయ్యారని చెప్పాలి. దీంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషిని సామాజిక సమీకరణాల్లో భాగంగా తప్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో సంస్థాగతంగా బీజేపీ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతోందన్న వాదన వినిపిస్తోంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. తాజా లోక్సభ ఫలితాలపై గొంతు విప్పింది ఆర్ఎస్ఎస్. బీజేపీ శ్రేణుల అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలొచ్చాయంటూ అభిప్రాయపడింది. నేతలంతా మోడీనే నమ్ముకున్నారని, ప్రజలేమనుకుంటున్నారు అన్న విషయాలను పట్టించుకోలేదంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చింది. క్యాడరే కాదు, ఈ విషయంలో నేతలు సైతం ఇలాగే వ్యవహరించారని చురకలంటించింది. అసలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఖ్కు సంబంధించిన స్వయం సేవకుల సహకారం తీసుకోలేదని, అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారంటూ ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శార్దా వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని, మోడీ వల్లే గెలుస్తామన్న నమ్మకంతో క్యాడర్ సరిగా పనిచేయలేదని రాసుకొచ్చారు రతన్. అంతేకాదు, స్థానికంగా ఉన్న నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లివ్వడం, బాగా పనిచేసిన ఎంపీలకు టికెట్లివ్వకపోవడం లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి గల కారణాల్లో కొన్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బతీసిందంటూ రతన్ శార్దా ఈ వ్యాసంలో వివరించారు.
మొత్తంగా చూస్తే ఓవైపు మెజారిటీ రాక లోలోన మదరపడుతున్న బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ చురకలు మరింత ఇబ్బందిగా పరిణమించాయన్న మాట వినిపిస్తోంది. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.